దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో ఈరోజు ఇండియాలో రెండు ఫోన్స్ని లాంచ్ చేసింది, మోటో G10 అండ్ మోటో G30. ముందుగా మోటో G10కి సంబంధించి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మనకి 6000 mAh బ్యాటరీతో, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మైక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సార్, అండ్ ఫ్రంట్ మనకి 8 MP కెమెరా ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో, ఆండ్రాయిడ్ 11తో, IP52 రేటింగ్తో, స్టాక్ ఆండ్రాయిడ్ దగ్గరగా ఉండే ఎక్స్పీరియన్స్తో 4GB 64GB వేరియంట్ని వీళ్ళు 10,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి మార్చ్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోటో G30కి సంబంధించి స్పెక్స్ చూస్తే ఇది 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. రెండు కూడా IPS ప్యానెల్సే. కాకపోతే ఈ మోటో G30 మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొక 2 MP సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 13 MP కెమెరా ఉంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 11తో, IP52 రేటింగ్తో వస్తుంది. కాకపోతే NFCతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు NFCని ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. NFC అంతగా ఇండియాలో వాడుకలేనప్పటికీ అట్లీస్ట్ వీళ్ళైతే ఇచ్చారు. ఎవరో కొంతమంది ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు అప్పుడైతే కమెంట్ సెక్షన్లో అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రైస్ రేంజ్లో అది ఉండడం అయితే అట్లీస్ట్ ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో 4GB 64GB వేరియంట్ని 11,000కి అయితే లాంచ్ చేశారు. మోటోరోలా గతంలో చేసిన ప్రైసింగ్స్తో కంపేర్ చేస్తే ప్రైసింగ్ అయితే కొంచెం బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చి ఉంటే వీటిని అయితే ఆ ప్రైస్ రేంజ్లో మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. 12,000 ప్రైస్ రేంజ్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో, AMOLED డిస్ప్లేతో రెడ్మీ నోట్ 10 అయితే ఉంది. ఈ మోటో G30 కంటే బెటర్ ఆప్షన్గా. అండ్ ఈ మోటో G30 యొక్క ఫస్ట్ సేల్ మార్చ్ 17 మధ్యాహ్నం 12 గంటలకి. రెండు ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్లోనే సేల్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో F19 సిరీస్ని అయితే నిన్న ఇండియాలో లాంచ్ చేసింది. F19 Pro, F19 Pro Plus 5G వేరియంట్ అయితే తీసుకొచ్చింది. రెండు కూడా 6.43 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తాయి. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తాయి. అండ్ రెండిట్లో కూడా మనకి 4310 mAh బ్యాటరీ వస్తుంది. F19 Pro మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే, Pro Plus మనకి 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రెండిట్లో కూడా డిస్ప్లే మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. మనకి F19 Pro MediaTek Helio G95 ప్రాసెసర్తో వస్తే, F19 Pro Plus 5G కంపాటబుల్ MediaTek Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ సిమిలర్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొక 2 MP సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మనకి 16 MP కెమెరా ఉంటాయి. రెండు ఫోన్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో, రెండు ఫోన్స్ కూడా ఆండ్రాయిడ్ 11తో, ColorOS 11.1తో అయితే వస్తాయి. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే F19 Pro మనకి బేస్ వేరియంట్ 128GB వేరియంట్, ఇది 21,490గా అయితే సెట్ చేశారు. Pro Plus 5G వేరియంట్ యొక్క ప్రైస్ని వీళ్ళు 25,990గా అయితే సెట్ చేశారు. డెఫినెట్గా ఎప్పట్లాగే వీళ్ళు ఓవర్ ప్రైస్డే చేశారని అయితే చెప్పుకోవచ్చు. సేమ్ ఇవే ప్రాసెసర్స్ మనకి ఇంతకంటే దగ్గర 10,000, 5,000 తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ ఫోన్స్తో పాటు వీళ్ళు ఒప్పో బ్యాండ్ స్టైల్ని కూడా లాంచ్ చేశారు. 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, 12 days బ్యాటరీ లైఫ్తో, 12 వర్కౌట్ మోడ్స్తో, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్తో, హార్ట్ రేట్ మానిటర్తో, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్స్తో ఈ ఒప్పో బ్యాండ్ స్టైల్ని అయితే వీళ్ళు 2800కి లాంచ్ చేశారు. కాకపోతే ప్రోడక్ట్ పేజ్లో 300 కూపన్ కూడా ఇస్తున్నారు. నిన్న మన డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 8 సిరీస్ని అయితే ఈ మంతే రియల్మీ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లీక్ స్టార్ అభిషేక్ యాదవ్ ప్రకారం మార్చ్ 25న రియల్మీ తన 8 సిరీస్ని తీసుకురాబోతున్నట్లయితే తను పోస్ట్ చేశాడు. తన ప్రకారం రియల్మీ 8 4Gగా వస్తుంది. రియల్మీ 8 Pro 4G అండ్ 5Gగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పాడు. 5Gని అయితే మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. ప్రీవియస్ లీక్స్ అయితే 5G రాదు అన్నట్లుగానే ఉన్నాయి. బట్ తనైతే చెప్తున్నాడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. మనమైతే వెంటనే అయితే కొట్టి పారేయలేం. అండ్ ఆల్రెడీ ప్రీవియస్లీ లీక్స్ చూసాం. రియల్మీ 8 మనకి స్నాప్డ్రాగన్ 720G, రియల్మీ 8 Pro 108 MP సెన్సార్తో, 730G ప్రాసెసర్తో, 4500 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లయితే చూసాం. అండ్ అంతేకాకుండా ఈరోజు మాధవ్ సేత్ ట్విట్టర్లో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో. అది రియల్మీ 8 or 8 Pro అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాటంలో బెజల్ అయితే థిక్గా ఉంది. అది రియల్మీ 8 అయితే వాళ్ళు తీసుకొచ్చే ప్రైస్ రేంజ్లో యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ 8 Pro 20,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కొంచెం బాటమ్ అయితే కొంచెం థిక్గా ఉన్నట్టే మనమైతే చెప్పుకోవాలి. 7 Pro అంతకంటే కొంచెం బెటర్గానే అనిపించింది. చిన్ పరంగా చూద్దాం రియల్ లైఫ్లో ఎలా ఉంటుందనేది.
త్వరలోనే కన్ఫర్మ్ అయిపోతుంది, వాళ్ళే అఫీషియల్గా లీక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 9 ప్రోకి సంబంధించి కంప్లీట్ కెమెరా డీటెయిల్స్ని అయితే టిమే లీక్ చేశాడు. తన ప్రకారం వన్ప్లస్ 9 ప్రో బ్యాక్ సైడ్ మనకి 48 MP IMX789 సెన్సార్తో వస్తుంది, హజల్ బ్లేడ్ లెన్స్తో వస్తుంది, అండ్ 50 MP IMX766 ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్ అయితే వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 8 MP 3.3x టెలిఫోటో లెన్స్ ఉంటుంది, అండ్ మరొక 2 MP సెన్సార్ ఉంటుంది. మరి ఇది మ్యాక్రో సెన్సారే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫ్రంట్ మనకి 16 MP కెమెరా IMX471 సెన్సార్ని అయితే వన్ప్లస్ 9 ప్రోలో ఇవ్వబోతున్నట్లు తనైతే పోస్ట్ చేశాడు. సో త్వరలోనే మనకి అన్ని స్పెక్స్ అయితే కన్ఫర్మ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ త్వరలో ఇండియాలో వాళ్ళ ఫస్ట్ టీవీని లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య రెగ్యులర్గా వీళ్ళు అయితే టీచ్ చేస్తున్నారు. ఈరోజు అయితే ట్విట్టర్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 17 మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళు రెడ్మీ టీవీని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ద ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ పేరుతో మనం ఈ ఇమేజ్లో అయితే ట్యాగ్ లైన్ని చూడొచ్చు. దాన్ని బట్టి సో పెద్ద సైజ్ టీవీనే వీళ్ళైతే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. రెడ్మీ మ్యాక్స్ టీవీ 86 ఇంచ్ ఏదైతే చైనాలో లాంచ్ చేశారో అదే ఇండియాకి వస్తున్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఆ టీవీ అయితే 4K రెజల్యూషన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో అండ్ MEMC చిప్సెట్తో అండ్ డాల్బీ విజన్ HDR10+, డాల్బీ అట్మోస్ అండ్ DTS HD ఆడియో సపోర్ట్తో 2GB RAM 32GB స్టోరేజ్తో సో క్వాడ్ కోర్ ప్రాసెసర్ Mali G52 MC1 GPUతో అయితే లాంచ్ అయింది. చైనాలో అయితే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 80,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. ఇండియాకి కూడా 80 to 90,000 ప్రైస్ రేంజ్లో ఈ పెద్ద టీవీ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ని ప్రజెంట్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సో 5G అవసరం ఉన్నా లేకున్నా సో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే క్వాల్కమ్ నుంచి మనం ఈ 888 ఇంటిగ్రేటెడ్ 5G మోడమ్ ఉన్న ప్రాసెసర్నే వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే క్వాల్కమ్ త్వరలోనే స్నాప్డ్రాగన్ 888లో 5G మోడమ్ ఇంటిగ్రేటెడ్గా లేని సో చిప్సెట్ని అయితే తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. సో కేవలం 4G అందుబాటులో ఉన్న కంట్రీస్లో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇండియాలో ఈ 888 ప్రాసెసర్తో కొంచెం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 1 year 2 years అయితే ఎట్లాగో టైం పడుతుంది 5G అట్లీస్ట్ ఇండియాలో సో స్టార్ట్ కావడానికి. ఆలోగా ఈ 5G మోడమ్ లేని 888 ప్రాసెసర్తో ఇండియాలో ఫోన్స్ని అయితే మనం చూడొచ్చు. మరి ఈ 888 4G ప్రాసెసర్ని మరి ఎలా పిలుస్తారో చూడాలి. 888 లైట్ అంటారా, మరొక పేరు పెడతారా అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది. అండ్ ఆల్రెడీ మరొక న్యూస్ ప్రకారం స్నాప్డ్రాగన్ 888కి సక్సెసర్పై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దాని పేరు కూడా అయితే మనకి ఇప్పటికైతే తెలియదు. స్నాప్డ్రాగన్ 890 లేదా 899 అని పెడతారా చూడాలి. మోడల్ నెంబర్ SM8450తో ఈ 888 సక్సెసర్ అయితే రాబోతుంది. త్వరలోనే మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ త్వరలోనే తన ఫోన్స్లో హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ని అలాగే రెస్పిరేటరీ రేట్ని ట్రాక్ చేసే ఫీచర్ని తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇది మెడికల్ పర్పస్ అయితే కాదు, కేవలం సో ఒక అవగాహన కోసం మాత్రమే అని అయితే గూగుల్ చెప్తుంది. ఆల్రెడీ ఇలాంటి ఫీచర్ని శాంసంగ్ తన S10e అండ్ S20 సిరీస్లో ఇంతకుముందు ఇచ్చింది, తర్వాత అయితే ఈ ఫీచర్ని తీసేసింది. సో మన కెమెరాని అలాగే ఫ్లాష్ లైట్ని యూజ్ చేసుకొని ఈ ఫీచర్ అయితే వర్క్ చేస్తుంది. సో అంత యాక్యురేట్గా అయితే ఉండదు, మనకి రెగ్యులర్గా మెడికల్ ఎక్విప్మెంట్తో మెజర్ చేసినంత యాక్యురేట్గా అయితే ఉండదు, బట్ ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి అయితే ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. సో కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో చూడొచ్చు, ఫ్యూచర్లో ఓల్డ్ ఫోన్స్కి కూడా వీళ్ళు అప్డేట్ ద్వారా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.